నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వల వేయడమే ఆలస్యం, టక్కున చిక్కుతున్న ఈ అవినీతి తిమింగలాలు. పేరు ప్రాంతం మారుతుంది తప్ప పట్టుబడుతున్న మొత్తాలు చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. 100, 150, 200 కోట్లకు తగ్గడం లేదెవరో. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, కేజీల కొద్దీ వెండి బంగారు ఆభరణాలు, భూములు భవంతుల డాక్యుమెంట్లు లెక్కలు తేల్చడానికే రోజులు పడుతుంది. మరి ఎంతమందిని అమాయక ప్రజల్ని, అవసరంలో ఉన్న వారిని పీల్చి పిప్పి చేస్తే వాళ్ళు అంత భారీగా కోట్లకు కోట్లు కూడబెట్టగలుగుతున్నారు? ఈ అవినీతి సొమ్మంతా ప్రధానంగా ఏ శాఖలో నుంచి బయటపడుతుంది? సోదాల్లో పట్టుబడుతున్న వారిలో చివరకు తప్పుల నిరూపణై శిక్షలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతమంది? ఈ అవినీతి అనకొండల ఆట కట్టించేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, పుల్లూరు సుధాకర్ గారు, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ కన్వీనర్, కావేటి సాయితేజ్ గారు, సుప్రీంకోర్టు న్యాయవాది. ముందుగా సత్యం గారు, తెలంగాణలో ఈ మధ్యకాలంలో చూస్తే అవినీతి శాఖ, నిరోధక శాఖ పెద్ద ఎత్తున విజృంభిస్తుంది. గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఈ అవినీతి సొమ్మంతా ఏ శాఖల్లో నుంచి బయటపడుతుంది సార్? ఇవాళ సిస్టమ్ కమర్షియల్ అయిన తర్వాత ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో 4-5 శాఖలు దేశ స్థాయిలో సర్వే చేసిన, లేక రాష్ట్ర స్థాయి సర్వే చేసిన, సంవత్సరానికి ర్యాంకింగ్ మారుతుంది. కానీ అదే శాఖల నుంచి అవినీతి ప్రధానంగా మనం చూస్తే రెవెన్యూ శాఖ, అట్లాగే ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇటువంటి శాఖలు, ఈ 4-5 శాఖలు ఒక సంవత్సరం ఒకటి ఫస్ట్ ర్యాంక్ ఉంటే ఇంకో సంవత్సరం ఇంకోటి ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది అవినీతిలో. ఎప్పుడు సర్వే చేసినా ఈ 4-5 శాఖలు అగ్రభాగాన్ని ఉంటున్నాయి. తర్వాత రెండోది, దీన్ని డీల్ చేసేటువంటి శాఖలకు కూడా 100 కోట్లు 1000 కోట్లు ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి శాఖలు ఇవి. ఉదాహరణకి ఇవాళ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఎకరం దరిదాపు ఒకనాడు 10 లక్షలు 20 లక్షలు ఉన్నాడు 10,000 5,000 లంచం. ఇవాళ 10 కోట్లు 20 కోట్లు ఉన్నటువంటి ఏరియాలో దాంట్లో ఒక పావు ఎకరం రిజిస్ట్రేషన్ చేసిన దాని విలువ 5 కోట్లు. అందుకని 50 కోట్లు ఉన్న దగ్గర అయితే పావు ఎకరం 10 కోట్లు. ఇటువంటి స్థితి ఇవాళ వచ్చున్నది. దాంతో ఉద్యోగస్తులు ఈజీ మనీ కోసం చూస్తూ ఉన్నారు. ఇవాళ జీతాలకు సంపాదనకు పొంతనే లేదు. తర్వాత ఇది ఏసీబీ ఎన్నిసార్లు పట్టుకున్నా మళ్ళీ అరెస్ట్ అయినా సరే వాళ్ళు భయపడలేదు. ఈ మధ్య కాలంలోనే మనం ఒకళ్ళిద్దరు చూసాం. గతంలో ఏసీబీ పట్టుకున్నారు, సస్పెండ్ అయ్యాడు, మళ్ళీ ఉద్యోగాలు రీఇన్స్టేట్ అయ్యాడు, మళ్ళీ అదే కేసులో దొరికాడని చెప్పేసి మనం వార్తలు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం మండల్ లెవెల్ నుంచి దేశ స్థాయి వరకు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖలు పెట్టి ఉద్యోగస్తుల్ని మానిటరింగ్ చేయటం, మోటివేషన్ చేస్తున్నాం. మోటివేషన్ చేసినా ఏ మార్పు రావట్లే ఈ 5-6 శాఖలలో. ఇవాళ డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో హ్యూమన్ రిసోర్స్ సెల్స్ పెట్టి మోటివేషన్ చేస్తున్నాం. స్టేట్ వైడ్ లెవెల్ ఉంది, నేషనల్ లెవెల్లో ఉన్నాయి. అయినా మార్పు రావట్లేదు. కాబట్టి సంపాదన లక్ష్యంగా అసలు ఉద్యోగంలో సెలెక్ట్ అయితే లక్ష్యం సంపాదనే, ఇల్లీగల్ మనీ అనేటువంటి స్థితి ఇవాళ ఈ 5-6 డిపార్ట్మెంట్లు వచ్చినది. దరిదాపు ఈ 5-6 డిపార్ట్మెంట్ వల్ల మొత్తం ఉద్యోగస్తుల యొక్క వాళ్ళకున్నటువంటి ఇమేజ్ ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది అందరికి కూడా. కాబట్టి ఈ 4-5 శాఖలు అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వాళ్లకు ఎట్లా రీఇన్స్టేట్ కావాలి, ఎట్లా తప్పించుకోవాలని కూడా పర్ఫెక్షన్ ఉంది. కేవలం డబ్బు తీసుకోవటమే కాదు. కాబట్టి ఈ స్థితిలో గవర్నమెంట్ యాక్షన్స్, స్ట్రింజెన్స్ యాక్షన్స్ ఉంటే తప్ప వీటిని అరకట్టడం సాధ్యం కాదు. తర్వాత శిక్షలు కూడా మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యేటువంటి స్థితిలో కాకుండా అది దొరికితే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే డిస్మిసల్ అయ్యేటువంటి స్థితిలో ఉండాలి. దానికి న్యాయ వ్యవస్థ కానీ పకడ్బందీటువంటి వాదనలు వినిపించడం కానీ, లేదా పీపీలు కానీ ఏదైనా ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను క్రియేట్ చేస్తే ఇది అరికట్టడం సాధ్యం అవుతుంది. సుధాకర్ గారు, ఇప్పుడు కింది నుంచి పై వరకు ఎక్కడ చూసినా కూడా చాలా మంది అధికారులు కోట్ల కొద్ది నగదుతోటి పట్టుబడుతున్నారు. ఆస్తులు, పెద్ద ఎత్తున భవంతులు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇట్లాంటి అధికారులు ఈ స్థాయిలో కూడబెడుతూ ఉంటే, ఇన్ని ఆస్తులు సంపాదిస్తూ ఉంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అసలు ఎందుకు వాళ్లను పట్టుకోలేకపోతున్నారు? ఎన్ని సంవత్సరాల వరకు ఇంత కూడబెట్టే వరకు అసలు బాధితులైనటువంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా మనం డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ లో కనుక చూసినట్టయితే మనకు తెలుసు, అవినీతిని జనరల్ అవినీతి అధికారులు పట్టుకోవడం అనేది 2 రకాలుగా జరుగుతుంది.
ఒకటి రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ చేయడం, రెండోది డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసినట్టయితే దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, దాదాపు ఒక ముఖ్యమైన మున్సిపాలిటీ, ముఖ్యంగా పోలీస్, ముఖ్యమైన శాఖల్లో కూడా 100,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని మించి ఆస్తులు కూడబెడుతున్నది, 1,000 కోట్ల రూపాయలు పట్టుబడుతున్న సంఘటన మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటిది? డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో వ్యవస్థలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి అంటే, ముఖ్యంగా డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో మనం చూసినట్టయితే సరైన నిఘా వ్యవస్థ అక్కడ లేదు. ఎవరు ఆస్తులు సంపాదిస్తున్నారు, ఎవరు సంపాదించడం లేదు, వారి ఆదాయం ఎంత, ఆస్తులు ఎన్నున్నాయని చూపే వ్యవస్థ అనేది ఇక్కడ లోపించింది పూర్తిగా. సరైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం కూడా అంత సులభమేం కాదు. ఎందుకంటే ఇది చాలా చిక్కుముళ్లతో, వ్యవహారాలతో కూడుకొని ఉంటది. నిఘా వ్యవస్థను ప్రతి ఉద్యోగి మీద నిఘా వ్యవస్థను ఒక గూఢచార వ్యవస్థలాగా ఏర్పాటు చేయడం అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా మన దగ్గర డిస్ప్రపోర్షనేట్ కేసెస్ లో ఏం జరుగుతుంది అంటే, మనకు కొన్ని ప్రొసీజర్ల ఎర్రర్స్ ఉన్నాయి, ఇష్యూస్ చాలా కాంప్లికేటెడ్. ముఖ్యంగా కనుక డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీలో వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, తర్వాత ఆదాయం ఎంత ఉంది, తర్వాత ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ బంధువుల పేరు మీద ఎన్ని ఉన్నాయి, బినామీ ఆస్తులు, అన్ని వ్యవహారాలు తెలుసుకున్న తర్వాతనే ఏసీబీ గానీ ఇతర అవినీతి నిరోధక వ్యవస్థలు రంగంలోకి దిగవలసి ఉంటుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది అంత ఈజీ కాదు. వాళ్ళ ఆస్తుల్ని మరి ఎంతవరకు ఉన్నదని సంపాదించడం కూడా అంత కష్టతరమైన విషయం కూడా. పోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా కొంత వాటిని మనం సంపాదించే అవకాశం మనకు ఉంటుంది. పోతే ఈ నిఘా వ్యవస్థ సరిగా లేకపోవడం, తర్వాత బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయలేకపోవడం మన వ్యవస్థల వైఫల్యాన్ని. సుధాకర్ గారు, మీరు చెప్పినట్టుగా ఒకవేళ నిఘా వ్యవస్థ లాంటివి ఏర్పాటు చేసినా కూడా ఇప్పుడు సత్యం గారు అన్నట్టుగా ఎక్కడైతే ఏ విధంగా సస్పెండ్ అవుతున్నారు, కొంతమంది దొరికి కేసులు అరెస్ట్ అయ్యి సస్పెండ్ అవుతున్నారు, మళ్ళీ వాళ్ళకి ఎలా పోస్టింగులు తెచ్చుకోవాలి, ఎలా దాని నుంచి బయటపడాలి అన్నీ తెలిసినప్పుడు నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసినా కూడా వాళ్ళని కూడా మచ్చిక చేసుకుని వాళ్లకు ఇంత ముట్ట చెప్పి మళ్ళీ బయటపడే అవకాశం ఉంది కదా. కరెక్ట్ అండి. ఎందుకంటే అవినీతి అక్కడ ఇక్కడ కాదు, ఇప్పుడు సర్వాంతర్యామి ప్రతి చోటు ఉంది. ఎక్కడైనా కూడా పట్టుబడ్డ తర్వాత కూడా ఎవరైతే కాపాడే అధికారులు ఉంటారో, కాపాడే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళను డబ్బుతోనే మేనేజ్ చేసుకోవడం, మళ్ళీ అవినీతితోనే వాళ్ళని మేనేజ్ చేసుకొని బయటపడే అవకాశం మన దగ్గర లేదని కాదు, ఉంది. అంటే ఇది ఒక విషవలయం. దీని నుంచి బయటపడడం, ప్రభుత్వ మన వ్యవస్థలో బయటపడేయడం అంత సులభం కాదు. దానికి కావాల్సింది చాలా మంది ఈ మధ్య కాలంలో ఆన్లైన్ సాంకేతిక ద్వారా అవినీతిని నిరోధించవచ్చు అంటున్నారు, కానీ ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు విస్మరిస్తున్నారు. ఆన్లైన్ అయినా లేకపోతే మన సిస్టమ్ ద్వారా, కంప్యూటరైజేషన్ ద్వారానైనా మనం టెక్నాలజీతో నిరోధించగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ టెక్నాలజీని కంట్రోల్ చేసేది మనిషి అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఉదాహరణ కనుక మనం గత ప్రభుత్వంలో మనకు బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడానికి ఇవ్వాల్సిన వ్యవస్థ టోటల్ గా ఆన్లైన్ లో ఉంది, ఎక్కడ అవినీతికి అవకాశం లేదని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తులు డబ్బులు తీసుకోకుండా దాన్ని నడిపే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు టెక్నాలజీ ఏమి ఉన్నప్పటికీ కూడా మనుషుల్లో మార్పు రాకుండానే జరగని పని. తర్వాత ముఖ్యంగా మార్పు వ్యవస్థల్లో కూడా రావాలి. మన దగ్గర చట్టాల పరంగా లుక్కులు ఉన్నాయి. ఎట్లా అంటే మనకు రకరకాల ఏజెన్సీలు ఉన్నాయి. ఈసీబీ ఉంది, విజిలెన్స్ కమిషన్ ఉంది, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, సిబిఐ ఉంది. వీటన్నిటిగా కాకుండా ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీ కనుక ఉంటే మాత్రం, అది సమగ్రంగా రుసుము లేకుండా ఉంటే మాత్రం నిరోధించే సాధ్యం ఉంటుంది. ఒక విషయం, దీని ప్రొసీజర్ ఎర్రర్కు ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనకు సతీష్ వర్సెస్ కర్ణాటక కేసులో మనం చూసినట్టయితే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో కోర్టు ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని తప్పుపట్టింది. ఎట్లా అంటే ఎఫ్ఐఆర్ మనకు ప్రిలిమినరీ ఎంక్వైరీ కాకుండానే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అందులో ఆ వ్యక్తి తప్పించుకొని పోవడం జరిగింది. అంటే ఇటువంటి ప్రొసీజర్ ఎర్రర్స్, కాంప్లికేషన్ లేకపోవడంతోనే డిఏ కేసుల్లో జనం తప్పించుకోగలుగుతున్నారు, వాళ్ళు అన్నట్టు మేనేజ్ కూడా చేసుకోగలుగుతున్నారు. సాయితేజ్ గారు, ఓకే సార్, సుధాకర్ గారు మళ్ళీ వద్దాం. సాయితేజ్ గారు, ఇప్పుడు నిబంధనల ప్రకారం ఎవరైనా ట్రాప్ కేసుల్లో దొరికితే 3 నెలలు, అలాగే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దొరికితే 6 నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఆచరణలో ఇది అలా జరగడం లేదు. కారణం ఏంటి అసలు? ఇన్వెస్టిగేషన్ అనేది హడావిడిలో చేస్తే ఏదైతే మెటీరియల్ ఉందో మనకి అగెయిన్స్ట్ అక్యూజ్డ్, అది ఒకవేళ మన దగ్గర కరెక్ట్ గా లేకపోతే ఆ కేసు అక్విటల్ అయ్యే ఛాన్స్ ఎక్కున్నాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ తరోగా అండ్ ప్రాపర్ గా చేయాలి అని అంటే కొంచెం టైం తీసుకున్నటువంటి అంశం ఇది. అయితే
ఇక్కడ మనము 2 రకాల కేసుల గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఒకటి ట్రాప్ కేసులు అని ఒకటి అయితే, ఇంకొకటి వచ్చేసి మనకి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ దాని గురించి మాట్లాడుతున్నాం. ట్రాప్ కేసులలో మనకి ఇన్వెస్టిగేషన్ తొందరగా అయిపోతుంది, దీంట్లో డిలే అనేది ఎక్కువ ఉండదు. కాకపోతే ఈ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనే ఏదైతే ఉందో ఆ అఫెన్స్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ తొందరగా అవ్వదు. ఎందుకు అని ఇక్కడ ఆ పలానా ఆఫీసర్ ఏ అయితే ఆఫీసర్ ని మనం ఇక్కడ అక్యూజ్ చేస్తున్నామో ఆయన దగ్గర డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కలెక్ట్ చేయాలి అని అంటే we need to have lot of information with respect to registration documents కానివ్వండి, ఆయన పేరు మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కాకుండా ఆయనకి ఇంకెవరైనా బినామీలు ఉన్నారా, ఆ బినామీలు ఎవరు, ఆ బినామీకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇతను చేస్తున్నటువంటి ఆర్ ఇతనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇతనికి సంబంధించినటువంటి బినామీకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వివిధ బ్యాంకుల్లో జరుగుతున్నటువంటి లావాదేవీలను వీటన్నిటిని పరిశీలించాలి అని అంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కొందరు చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంటారు. కొన్ని మంచి కేసులలో స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చేస్తుంటారు సీరియస్ గా, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళను ఆ టైంలో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళకి ఇంకో మంచి అసైన్మెంటో లేకపోతే వాళ్ళని ఇక్కడ స్ట్రిక్ట్ గా చేస్తున్నారనో డిఫరెంట్ రీజన్స్ వలన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళకున్నటువంటి పట్టు మళ్ళీ నెక్స్ట్ సబ్సిక్వెంట్ గా వచ్చినటువంటి ఆఫీసర్ కి ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకని ఈ డిలే ఇన్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టాట్యూటరీ లిమిట్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇన్వెస్టిగేషన్ అనేది డిలే అవుతుంది. ఓకే సత్యం గారు, ఇప్పుడు ఏసీబీ సోదాల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం ఒక రకం, అలాగే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇదొక టైపు ఇంకొకటి. ఈ 2 రకాల అంశాల్లో తేడాలు ఏంటి అసలు? ట్రాప్ చేసే విషయాల్లో ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనకు అవపడుతుంటాయి. మైనర్గా బినామీ పేరు మీద చిన్న ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయటం అటువంటివి జరుగుతున్నా ఎక్కువ క్యాష్ ట్రాన్స్ఫర్సే ఎక్కువ జరుగుతాయి మనకు ట్రాప్లో. అది డిస్ప్రపోర్షనల్ కేసులు అన్నప్పుడు ఎక్కువ వెల్త్ ఎసెట్స్ ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉంటున్నాయి. కాబట్టి ఈ రెండింటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా అది. అయితే వాళ్ళకి ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ కూడా చాలా టెక్నికల్గా లంచం తీసుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు చెప్తే ఆశ్చర్యపోయా. సార్, నేను వేరే వృత్తి చేసుకుంటున్నా, నా భార్య పేరు మీద డీలర్షిప్ తీసుకున్నా, ఎంఆర్ఓకు మంత్లీ లంచం కింద నేను ఒక చిట్టి కడుతుంటా, అది ఎంఆర్ఓ ఉండదు, ఇంకొక పేరు ఆయన ఇచ్చిన పేరు మీద నేను మంత్లీ కడుతుంటా. చిట్టి అయిపోయిన తర్వాత అతను వచ్చి ఎత్తుకుంటాడు. ఇక ఏసీబీకి దొరికేది లేదు, ఎంఆర్ఓ తీసుకుంటున్నట్టు ఆధారం లేదు, నేను ఇస్తున్నటువంటి ఆధారం లేదు. ఇంత దారుణం ఉంది సార్ వ్యవస్థ రెవెన్యూలు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఎక్కడ మనకు అవుపడదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అందుకని 90% ట్రాప్ కాకుండానే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యే కేసులు 100కి 5-10 తప్ప ఎక్కువ కావట్లేదు. కాబట్టి ఇవాళ ట్రాప్ ద్వారా చేసేటువంటి వాల్యూ తక్కువ, కానీ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ కాబట్టి దొరుకుతున్నారు, కాబట్టి మనకు అవుపడుతుంది. తర్వాత రెండోది, ఇవాళ డిస్ప్రపోర్షన్ అసెట్స్ అంటే దరిదాపు అది లంచంగా భావించకుండానే ట్రాన్స్ఫర్స్ అయిపోతుంది. అంటే మీరు ఆస్తులు కూడా పెడితే మీరు ఒక పని చేసి పెట్టినకు ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. కేవలం మనం 5-6 శాఖలు పేలుగొన్నాం. అసలైన శాఖ రాజకీయ శాఖ కూడా ఉంది. ఇవాళ రాజకీయ నాయకులకు కూడా పెద్ద ఎత్తున ఆస్తులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు బినామీ పేర్ల మీద. కాబట్టి ఈ పరిస్థితుల్లో డిస్ప్రపోర్షనేట్ అయినటువంటి ఆస్తుల్ని ఆ తర్వాత మనం లెక్కగట్టి బయటికి తీయటం కూడా కష్టం అవుతుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం తక్కువ పడుతుంది రిజిస్ట్రేషన్ వాల్యూ, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే ఈ 4-5 శాఖల్లో ఇటువంటి అసెట్స్ బయటపడేటువంటి అవకాశం ఉంది. నిజంగానే వీళ్ళ జీతాలు స్కేల్స్ చాలా చిన్నవి. మనం అనుకునేటువంటి 4-5 శాఖల్లో వాళ్ళ స్కేల్స్ చూస్తే చాలా చిన్నవి, వాళ్ళ ఆస్తుల విలువ చూస్తే చాలా 100 రెట్లు ఉంటాయి. అదే మనం విద్యాశాఖ ప్రొఫెసర్స్నో లేదా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఈక్వల్ శాలరీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఆస్తికి దీనికి డిస్ప్రపోర్షన్ ఎటు ఉండదు. కానీ పోలీస్ శాఖ ఇతర శాఖల్లో స్కేల్స్ తక్కువ ఉంటాయి, ఆస్తులు 100 రెట్లు ఉంటాయి. కాబట్టి ఇవాళ ఈ 4-5 శాఖల నుంచే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులు మనకు బుక్ అవుతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి ప్రమాదం, ఇవాళ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఏసీబీలు ట్రాప్ చేసేటువంటిది సమాజంలో ఉద్యోగస్తులు
లంచగొండ్లను నిరూపిస్తుంది, వాళ్ళని డ్యామేజ్ చేస్తుంది. కానీ ఆస్తుల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎక్కువ నష్టం జరుగుతుంది ఇవాళ. కాబట్టి ఎవరైనా ఈ ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు విపరీతమైనటువంటి అవినీతి దాంట్లో చొరబడి ఉన్నది. వాటిని రుజువు చేయడానికి ఇవాళ ఏసీబీకి కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే వాటికి ఇవాళ ఉన్నటువంటి ఎవిడెన్సులు ఛార్జ్ షీట్ అయినాడు ఉండదు, ఛార్జ్ షీట్ అయినటువంటి లోపు వరకు ఉన్న ఎవిడెన్సులు మళ్ళీ కేసు ట్రయల్స్కి వచ్చినాడు ఉండడు. ఆఫీసర్లు మారుతుంటారు. తర్వాత మరొకటి కూడా అఫీషియల్స్ రాజకీయ వ్యవస్థలు కూడా మారుతున్నాయి. రాజకీయ వ్యవస్థలు మారినప్పుడు ఈ ప్రభుత్వం దగ్గరకు వచ్చి గత ప్రభుత్వం నా మీద కక్షతోడు చేసింది సార్ అంటే ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ ప్రభుత్వం తర్వాత వచ్చే ప్రభుత్వం ఇది కక్ష అంటే వాళ్ళు సహాయం చేస్తారు. ఇట్లా బయటపడిపోతున్నారు. కాబట్టి ఈ విషయాల్లో ఏమైనా బ్యూరోక్రసీ ట్రెండెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సుధాకర్ గారు, ఇప్పుడు కొంతమంది అధికారులు చాలా తెలివిగా వాళ్ళకి అవసరమైన మొత్తంలో తీసుకుని అటువైపు ఎవరైతే లంచం ఇస్తుంటారో వాళ్ళని కూడా మరీ ఇబ్బంది పెట్టకుండా తప్పించుకుని జాగ్రత్త పడుతున్న వాళ్ళు కొంతమంది అత్యాశకు పోయి విపరీతంగా ఒత్తిడి చేసి నాకు ఇంత కావాల్సింది అని ఒత్తిడి చేసి అలా దొరికిపోతున్న వాళ్ళు ఇంకొంతమంది. ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టు ఎవరైతే ఎంఆర్ఓ కేసు చెప్పారో చిట్టీలు కట్టించుకోవడం ఆయన పేరుతోటి, ఇలాంటి కేసెస్ రకరకాల మార్గాల్లో దొంగ మార్గాల్లో సంపాదిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవినీతి సంగతి ఏంటి అసలు? వాస్తవానికి మీరు అన్నట్టు రెండు రకాలుగా బ్రైబ్ తీసుకోవడం జరుగుతుంది. ఒక రకంలో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వాళ్ళని సాటిస్ఫై చేయడం. మన దగ్గర కూడా ఒక సంస్కృతి ఉంది, ఎక్కువ పీడించకుండా గనక ఉంటే పని చేసి పెడితే డబ్బులు ఇవ్వడానికి మనం రెడీగా ఉంటున్నాం. అందుకే మీకు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ చాలా స్పష్టంగా చెప్పింది. దాదాపుగా 70% మంది ఇండియన్స్ ఎప్పుడో ఒకసారి డబ్బులు ఇచ్చిన వాళ్లే లంచం కింద. అంటే అదొక పద్ధతి. అందులో వాడు బయటపడే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. కాకపోతే వాళ్ళని బయట పెట్టడానికి మాత్రం ఇంకో అవకాశం ఉంటుంది. ఇందులో చిన్న ఉద్యోగస్తులే ఎక్కువ. ఈ కేసులో చిన్న ఉద్యోగస్తులకి డిఏ డిస్ప్రపోర్షనేట్ రిసర్చ్ కేసులో వాళ్ళు పట్టుబడే అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకునే అవకాశం కూడా చాలా తక్కువనే ఉంటుంది. ఎక్కువ భాగం ఇంజనీరింగ్ అటువంటి డిపార్ట్మెంట్స్, పోలీసు, రెవెన్యూ అటువంటి డిపార్ట్మెంట్స్ లో 100 కోట్ల రూపాయలు కూడబెట్టే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళని మనం పీడించకుండా డబ్బులు తీసుకునే వాళ్ళని, తర్వాత దొరకని వాళ్ళని కూడా ఆస్తులు ప్రకటించమని చెప్పే విధానం ఒకటి ఉంది ప్రభుత్వంలో. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని పాటించడం లేదు, ఉద్యోగులు కూడా పాటించడం లేదు. ప్రతి ఇయర్ వీళ్ళు తన కుటుంబ సభ్యుల ఆస్తులతో పాటు వాళ్ళ ఆస్తులు ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ దొరకని వాళ్ళు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ దొరకని వాడు ఎప్పుడు కూడా దొరికేవాడే దొంగ. కానీ పీడించేవాడు చాలా మంది, కొంతమంది అత్యాశకు గురైపోయి కూడా ఎక్కువ పీడించడం వల్లనే వాడు పట్టుబడుతున్నారు. చాలా కేసుల్లో జనరల్ గా మన సైకాలజీ ఎట్లుంటదంటే, ఇండియన్ సైకాలజీ, పీడించకపోతే ఆ మనిషి సంతోషంగా డబ్బులు చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. ఎక్కువైతే పీడిస్తాడో ఆ హరాస్మెంట్ భరించినప్పుడు మాత్రమే ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ హరాస్మెంట్ మితిమీరినప్పుడే ఆయన కంప్లైంట్ చేస్తాడు తప్ప చేసే అవకాశం లేదు. కాబట్టి ప్రజల్లో కూడా అవగాహన రావాలి. వాడు మనకు సుధాకర్ గారు, మీరు అన్నట్టుగా ఇంకొక మీరు లేవనెత్తిన పాయింట్ ప్రకారం ఎవరైతే అధికారులు ప్రతి సంవత్సరం వాళ్ళ పేరుతోటి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తులను ప్రకటిస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంది అన్నారు. చాలా మంది అసలు వాళ్ళ పేర్లతో కానీ కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టకుండా ఎక్కడో బినామీల పేర్లతోటి రకరకాల మార్గాల్లో ఆస్తులు సంపాదిస్తున్నప్పుడు ఆస్తులు ప్రకటించినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉంటుందంటారా? పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు మీరు అన్నట్టు. పోతే కొద్ది మేరనైనా కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. చాలా ఆస్తులు ప్రకటించడానికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు బినామీ ఆస్తులు అనేది అంత సులభం కూడా ఏం కాదు. ఎవరి పేరు మీద ఆస్తి పెడితే రేపు ఏమవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి నమ్మకస్తుల పేర్ల మీద ఎక్కువ భాగం కుటుంబ సభ్యుల మీద పేర్ల మీదనే పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు మరీ ఎక్కువగా మనం ప్రయోజనం కలగకుండా కూడా కొద్ది మేరనైనా దాన్ని నిరోధించే అవకాశం మాత్రం ఆస్తులు ప్రకటించే విధానంలో ఉంటుంది. ప్రభుత్వం దాన్ని కఠినంగా అమలు చేయాలి. సాయితేజ్ గారు, ఇప్పుడు 100 కోట్ల అవినీతి చేశారు అని చెప్పి ఏసీబీ అధికారులు పట్టుబడి వాళ్ళు తగిన ఆధారాలు కూడా సేకరిస్తున్నప్పుడు గుట్టలుగా డబ్బులు కూడా పట్టుబడుతున్నప్పుడు ఎందుకు అలాంటి కేసులు కోర్టుల్లో బలహీనపరిచే అంశాలు ఏంటి? ఎందుకు బలహీనం అవుతున్నాయి? ఎక్కడ లొసుగుంది, ఇబ్బంది ఉందంటారు? ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాలంటే ఎవరైతే మనకు ఈ ఫిర్యాదుదారుడు ఉంటాడో, కంప్లైంట్, ఈ ఫస్ట్ వాళ్ళను పట్టుకున్నప్పుడు ఈ కంప్లైంట్ కి ఉన్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో అది క్రమక్రమేణా ఏమవుతుంది అంటే నిర్వీర్యం అయిపోతుంది అనమాట.
సో అది కోర్టు ట్రయల్ కి వచ్చేసరికి ఆయనకున్న ఉత్సాహం నిర్వీర్యం అయిపోయి కోర్టుకి సరిగ్గా అటెండ్ అవ్వడు. అదో పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ జ్యుడిషియల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో మనకి జడ్జెస్ కావాల్సినటువంటి ఏసీబీ కోర్టు స్పెషల్ కోర్ట్స్ కి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ కొంచెం మనకి తక్కువగా ఉంది. అక్కడ కూడా మనకి ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ పొలిటికల్ అండ్ బ్యూరోక్రాటిక్ లాబింగ్ ఎప్పుడు అవుతూనే ఉంటది. ఇప్పుడు మనకి క్లియర్ గా సత్యం గారు ముందు అన్నట్టు నేను పలానా గవర్నమెంట్ కి ఫేవరు, లేకపోతే నెక్స్ట్ వచ్చిన సబ్సిక్వెంట్ వచ్చినటువంటి గవర్నమెంట్ నాకు కక్ష కట్టిందో, లేకపోతే ప్రీవియస్ గవర్నమెంట్ నా మీద కక్ష కట్టిందో, లేకపోతే నేను కరెక్ట్ గా ఉన్నాను, ఇలాంటి అంశాలను తీసుకొస్తూ ఏమవుతుంది అని అంటే ఏదైతే ట్రయల్ ఉంటుందో ఈ ట్రయల్ కొంచెం వీక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏమవుతుంది అని అంటే ఎవరైతే పట్టుబడిన అధికారులు ఉంటారో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో లాస్ట్ కి కొల్యూడ్ అయిపోయి ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో కోర్టులో ప్రవేశపెట్టడానికి ఆ ప్రాపర్ ఎవిడెన్స్ ప్రవేశపెట్టకపోయినా, లేకపోతే ఎవరైతే కంప్లైనెంట్స్ ఉన్నారో వాళ్ళను ఇంటిమిడియేట్ చేసి వాళ్ళను ఒకవేళ ప్రలోభపరిచినా రైట్, బేసికల్ గా వీళ్ళు కోర్టు ముందుకు వచ్చి కరెక్ట్ గా సాక్ష్యం చెప్పకుండా ఇంకేదో చెప్తే అది బేసికల్ ఏమవుతుంది అని అంటే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దానికి కాంట్రడిక్టరీ ఎవిడెన్సో లేకపోతే స్టేట్మెంట్ వచ్చేసరికి ఆ కేసు వీక్ అయిపోతుంది. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఎంత డబ్బులు తీసుకున్నా ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్, ఇంకొకటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఒకవేళ అంత ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఫోరెన్సిక్స్ కి ఒకవేళ పంపించకుండా ఏదైనా ఫైండింగ్ ఉందనుకోండి, మళ్ళీ అది సబ్మిట్ చేశారనుకోండి, ప్రాపర్ గా ఫోరెన్సిక్స్ రిపోర్ట్ తెచ్చుకోకుండా వీళ్ళు చేశారనుకోండి, అది కూడా ఒక ల్యాప్స్ అయిపోతుంది అనమాట. సో అలా ఈ ట్రయల్ అనేది బేసికల్ గా డిలే అయిపోతుంది. సాయితేజ్ గారు, మీరు మొదట్లో అన్నట్టుగా ఒకవేళ కనుక ఎవరైతే కంప్లైంట్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తొలిత చూపించినటువంటి ఉత్సాహం తర్వాత చూపించట్లేదు అన్నారు. దానికి కారణం వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా కావచ్చు కదా. ఎందుకంటే వాళ్ళేదో పనులు చేసుకుంటూ వాళ్ళ అవసరాలు వాళ్ళు కష్టార్జనం చేసి బతికి ఇచ్చేవాళ్ళు ఒకసారి కంప్లైంట్ చేస్తారు, 1-2 సార్లు కోర్టుకు వచ్చి చెప్పగలుగుతారు. నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ కేసులు కంటిన్యూ అవుతుంటే వాళ్ళు పనులు వదిలేసి రోజు కోర్టుల వైపు తిరగడం అనేది, కోర్టుల చుట్టూ తిరగడం అనేది వాళ్లకు ఇబ్బందికరం కాదంటారా? తప్పకుండా. చాలా మంది కూడా ఇప్పుడు కోర్టులు అనగానే భయపడతారు. కోర్టులు అనగానే జనరల్ గా పబ్లిక్ ఉన్నట్టు ఒకటి ఏంటంటే భయభ్రాంతికి గురవుతుంటారు కొందరు అయితే రివెంజ్ తీసుకోవడానికి ఏం చేస్తారు అంటే అది ఎంత దూరం అయినా సరే నేను వెళ్ళి పోరాడతాను అంటారు. ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా వచ్చి ఎంతో మంది అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటుంటే వాళ్ళను అనవసరంగా లేకపోతే ఇల్లీగల్ గా వాళ్ళను భయపెట్టించి డబ్బులు అడిగినందుకు వాళ్ళ మీద ఒక ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అన్న పాయింట్ తోని కొంత సీరియస్ గా మ్యాటర్ ని కంటెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలుగా మన కంప్లైంట్స్ ఉన్నారు. ఒకటే అని చెప్పడానికి వీల్లేదు, 2 రకాలుగా ఉంటారు. కొందరు ఏంటంటే మధ్యలోనే ఏమైపోతారు అని అంటే ఎందుకులే సరిపోయింది లేకపోయింది ఇంకా పట్టించేసాం కదా తర్వాత వాళ్ళు చూసుకుంటారు, నేను ఒక 2-3 సార్లు కోర్టుకి వెళ్ళి చెప్పేస్తే అయిపోతుంది, మిగతా అంత ప్రాసిక్యూషన్ గారు చేసుకునేది, నా స్టాండ్ ఏముంటుంది అనేది వాళ్ళు అక్కడ డ్రాప్ అయిపోతారు అనమాట. కొందరు ఏంటంటే ఒకవేళ ప్రాసిక్యూషన్ వీక్ అయిపోయినా ఆ కేసుని వాళ్ళు కంటెస్ట్ అపీల్లోకి పోకపోయినా వీళ్ళు దే విల్ కంటెస్ట్. అట్లా ఎన్నో సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సత్యం గారు, మనం చర్చ మొదలైనప్పటి నుంచి అనుకున్నట్లుగానే చాలామంది అధికారులు 2 సార్లు 3 సార్లు ఇంకా ఎక్కువ సార్లు కూడా పట్టుబడుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అలాంటి వాళ్లకు అసలు భయం ఉండట్లేదా? లేకపోతే అవినీతి దొరికినా కూడా, కేసులు దొరికినా కూడా ఎక్కడో ఉన్న లూప్స్ను ఉపయోగించుకొని మనం బయటపడవచ్చు పర్లేదు అనే ఒక అతి విశ్వాసంతో అలా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారంటారా? ఒకటి చట్టంలో లొసుగులు ఉన్నాయి ఉపయోగించుకోవటానికి. రెండోది పొలిటికల్ ప్యాటర్నేజీ. చట్టం ఏమిటంటే ఒక కేసు ట్రాప్ అయిన తర్వాత అది 10 ఏళ్లు నడుస్తున్నాయి కొన్ని కేసులు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు అందులో ట్రాప్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టుకు పోతున్నారు, మేము కేసులో ఎక్యూజ్డ్ మాత్రమే, మా మీద ఏమి నిరూపణ కాలేదు, మనమేం 3 monthsలో కన్క్లూడ్ చేయాలని మనం అనుకుంటున్నాం. కానీ ఏళ్ల తరబడి నడుస్తుంటే కోర్టుకు వెళ్ళి మా ఇవి ఏళ్ల పడి సరిపోతుంది, నా సర్వీస్ అయిపోతుంది, నేను ఇన్నాల్సింది ఎక్యూజ్డే తప్ప నేను నా మీద నేర నిరూపణ కాలేదు కాబట్టి నాకు నెక్స్ట్ ప్రమోషన్లో నన్ను కన్సిడర్ చేయాలి అంటుంది. సహజంగానే కోర్టు ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో ఇండివిజువల్ ఫేవర్గా చెప్తా ఉంటే వీళ్ళందరూ మళ్ళీ 2వ-సారి 3వ-సారి జాయిన్ అవుతున్నారు. అది కాకముందే కన్క్లూడ్ కాకముందే ఇవాళ మళ్ళీ సర్వీసులో జాయిన్ అవుతున్నారు. తర్వాత రెండోది ఏసీబీ కన్నా సీరియస్ ఆర్గనైజేషన్స్ 1-2 ఉన్నాయి. ఒక్క మాట చెప్తా, మొన్న ఈడీని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది,
ఏమయ్యా 5,000 కేసులు మీరు చూశారు, 5-10 కేసులనే కన్విక్షన్స్ ఎందుకైనానంటే అది చెప్పకుండా మేము 23,000 కోట్ల ఆస్తులు రికవరీ చేసినామని చెప్పారు, తప్పించుకుని ఎస్కేప్ అయ్యారు. కానీ ఇన్ని ఎందుకు ఒక 5-10 ఇట్లు ఎందుకు కన్విన్స్ అవుతున్నాయి? 5,000 కేసులని నిలదీస్తే దానికి జవాబు చెప్పలేకపోయింది ఈడీ. అట్లాగే సిబిఐ పెట్టిన కేసులలో ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసుల్లో మొత్తంలో కూడా ఈ 70 ఏళ్లలో ఒక 3% కన్విక్షన్స్ అయినాయి, 97% ఎక్విటల్స్ అయినాయి. ఎందుకు ఈడీ సిబిఐని అట్లయితే మన ఏసీబీ అంత లెక్క? దీనికి కారణం ఏంటి అంటే ఎవిడెన్స్ లేక కాదు, ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయలేక. ఎందుకు ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే బ్యూరోక్రసీ మారుతుంది, పాలిటీ మారుతుంది. మారగానే ఈ కేసు ఎడ దృక్పథం మారిపోతుంది. కాబట్టి పేరుకు ఈడీకి సిబిఐకి అటానమస్ అయినా మానిటరింగ్ చేసేది సెంట్రల్ గవర్నమెంటే కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏసీబీ అయినా అదే పరిస్థితి. అందుకని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2-3 సార్లు అయినా పట్టుబడతా ఉంటే మళ్ళీ జాయిన్ అయ్యి ఏముంది, ఇంకో 4-5 ఏళ్లలో సర్వీసు పోయినా ఏం లేదు. ఇప్పుడు 20 కోట్లు 30 కోట్లు ఇస్తే సర్వీసులు వచ్చేదంతా జీతం ₹1,00,00,000 అని చెప్పేసి లెక్కించుకునే స్థితి వల్ల కరప్షన్ స్థాయి పెరిగింది. కాబట్టి ఈ స్థితిలో ఈ విధంగా 2 సార్లు 3 సార్లు జాయిన్ అయ్యి కూడా మళ్ళీ కరప్ట్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఇటు చట్టంలో లూపోల్స్, అటు పొలిటికల్ ఫేవరబిలిటీ, ఈ రెండింటితోటి వాళ్ళ ఎదుర్కోలేని పరిస్థితి వస్తుంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ ఆ గవర్నమెంట్స్ మారినప్పుడల్లా వాళ్ళ వైఖరి కూడా మారుతుంది. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆ ఆస్పెక్ట్ కూడా ఫెయిల్యూర్స్ అవకాశం ఉంది. సుధాకర్ గారు, ఇప్పుడు అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవడంలో ఎక్కడ ఆలస్యం అవుతుంది? ఎందువల్ల కారణాలు ఏంటి అసలు దానికి? ఇప్పుడు మనం మొదటి నుంచి అనుకుంటున్నాం, ఈ చర్చ ప్రారంభమైనప్పటి నుంచి చాలా రాజకీయ జోక్యం ఉంది అనేది అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఎంత స్థాయిలో ఉంది అది? రాజకీయ జోక్యం సామాన్యంగా మనకు చిన్న కేసుల్లో తక్కువ ఉంటుంది, చిన్న కేసుల్లో ఉండదు. వాళ్ళు పెద్ద కేసుల్లో మాత్రమే రాజకీయ జోక్యం ఎక్కువ ఉంటుంది. మొన్న పట్టుబడ్డ ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారులు అటువంటి వాళ్ళ విషయంలో మాత్రం తప్పనిసరి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది. అందులోంచి వాళ్లకు వాటాలు కూడా ముట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన దేశంలో పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే కరప్షన్ అనేది బాటం నుంచి రావడం లేదు, పైనుంచి వస్తుంది. కాబట్టి రాజకీయ ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే విచ్చలవిడిగా అవినీతికి, భూ కబ్జాలకు ఇటువంటి వాటికి పాల్పడుతున్నారో కింద అధికార యంత్రాంగం కూడా వాళ్ళని చూసి భయపడడం, గౌరవించడం మానేయడమే జరిగింది. తర్వాత కొన్ని ప్రభుత్వాలు మనం గతంలో కనుక చూసినట్టయితే మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి పొలిటికల్ పీపుల్ ని వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలని ఉదాహరణకి అధికారుల పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ విషయాలని ఎమ్మెల్యేకు ఉపయోగపారు గతంలో ప్రభుత్వాలు. అందులో విపరీతమైన అవినీతి. ఆ ఎమ్మెల్యే తనకు లెటర్ ఇస్తేనే వాళ్ళు పై అధికారులు ఈయన అనుకున్న ప్లేస్ కు బదిలీ చేయడం, ఇటువంటి సందర్భాల లోపల లక్షల రూపాయలు చేతులు మారడం, లక్షల రూపాయలు చేతులు మారడమే కాకుండా ప్రతి నెల వాళ్ళకు ముడుపులు సమర్పించడం కొన్ని శాఖల వాళ్ళు ఇలా జరుగుతుంది. అటువంటప్పుడు వీళ్లకు ఈ అవినీతి అనేది తను ఇచ్చిన డబ్బును తిరిగి సమకూర్చుకోవడం కోసమే అవినీతి జరుగుతుంది పెద్ద కేసుల్లో. చిన్న విషయం ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిఫెక్ట్స్, ప్రజాప్రతినిధుల జోక్యంతో కూడా అవినీతి విపరీతంగా పెరిగేది మాత్రం వాస్తవం. ముఖ్యంగా మన దేశంలో అవినీతికి రాజకీయ నాయకులే ప్రధాన కారణం, ఉద్యోగుల కంటే కూడా. ఇంకొక విషయం కూడా మనం జాప్యం కావడానికి కారణం ఏంటిదని అంటే జనరల్ గా మీరు చట్టం లోపల ఉన్న వ్యవస్థాపరమైన లొసుగులు కూడా ఇప్పుడు ఏసీబీలో చాలా బోల్డ్ అని కేసులని మనం చెప్తున్నాం, కానీ ఏసీబీలో కొంత అలసత్వం కూడా ఉంది. మీకు దాదాపుగా మనం 6 నెలల్లోనే 122 కేసులు అని చెప్పి ఈ మధ్య చెప్తున్నాం, కానీ అంతకంటే ఎక్కువ అవినీతి మనకి ఇక్కడ జరుగుతుంది. అంటే వీళ్ళు దాదాపు ఒక్కొక్క కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏళ్ల తరబడి తీసుకుంటే చట్టం ఏం చెప్తుంది? ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ యాక్ట్ 2 ఏళ్ల లోపు కనుక ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే వారిని తిరిగి రీఇన్స్టేట్ చేయవచ్చు అని చెప్తుంది. ఆ రకంగా వాళ్ళు రీఇన్స్టేట్ అవుతున్నారు. తర్వాత ఇంకో కారణం కూడా ఏంటంటే శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ప్రభుత్వం ఏం చేయాలి? ఒక అధికారి అవినీతి కేసులో పట్టుబడ్డప్పుడు ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వాలి ప్రాసిక్యూషన్, కానీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలో డిలే చేస్తున్నాయి, ప్రభుత్వాల పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నాయి. ఎట్లా అంటే 2 రకాలుగా. ఒకటి, ఇప్పుడు ఉదాహరణ ఒక కేసులో కనుక మనం రిటైర్డ్ ప్రభుత్వాధికారిగా నేను చెప్తున్నా, ఒక కేసులో కనుక మనం చూసినట్టయితే సీనియర్ అసిస్టెంట్ తర్వాత ఇటు ఎంఆర్ఓ ఇద్దరు పట్టుబడ్డప్పటికి కూడా సీనియర్ అసిస్టెంట్ కి మాత్రం ప్రాసిక్యూషన్ కు అనుమతిని ఇచ్చేసి ఎంఆర్ఓకు మాత్రం 14 సంవత్సరాల పాటు ఎటువంటి ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వకుండా కేసును డిలే చేశారు. అంటే చూడండి చిన్న ఉద్యోగుల పరంగా ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ. అంటే ఈ రకంగా శాంక్షన్ డిలే చేయడం కూడా జాప్యానికి కారణమవుతుంది. దానికి తోడు కోర్టులలో విపరీతమైన జాప్యం. ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా మరి కోర్టు లోపల విపరీతమైన డిలే, జ్యుడిషియల్ డిలేతో కూడా ఏళ్ల తరబడి కేసులు నడుస్తున్నాయి.
సార్. ఏళ్ల తరబడి కేసులు ఎత్తినాక భయం ఎక్కడ ఉంటుందో చెప్పండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రభుత్వాధికారిగా గమనించినంత వరకు మరి ఒకసారి శిక్ష పడ్డ అధికారి ముఖ్యంగా డిస్ప్రపోర్షనేట్ ఎస్టేట్స్ కేసులో వారు ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టుగా నేనైతే ఎక్కడ వినలేదు. సరే ఎప్పుడైతే సార్, మళ్ళీ వద్దాం. ఓకే సార్. ఆస్తులు స్వాధీనం చేసుకుంటేనే కొంత కంట్రోల్ కూడా దీని మీద ఉండే అవకాశం ఉంటుంది. సాయితేజ్ గారు, ఏ కేసుల సంగతి ఎలా ఉన్నప్పటికీ పక్కాగా పకడ్బందీ ప్లాన్ తోటి పట్టుకుంటున్న ట్రాప్ కేసుల్లో కూడా ఎందుకు శిక్షలు పడడం లేదు? సాక్ష్యాల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో, నిరూపించడంలో ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది? ఎందుకు కష్టం అవుతుంది ఈ విషయం? గౌరవ న్యాయస్థానాలు ఇక్కడ 3 అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాయి అన్నమాట. ఒకటి, ఈ ట్రాప్ కేసులలో మీరు అన్నట్టుగా డబ్బులు పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళకు శిక్షలు పడట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ 3 ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. ఏంటంటే రికవరీ ఆఫ్ అమౌంట్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 డిమాండ్. పాయింట్ నెంబర్ 3 యాక్సెప్టెన్స్. ఇక్కడ ప్రైమా ఫేసి రికవరీ ఆఫ్ అమౌంట్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగాం. సెకండ్, మనం ఏం ప్రూవ్ చేయాలి అని అంటే తను డిమాండ్ చేసినట్టు ప్రూవ్ చేయాలి. సో ఓన్లీ రికవరీ ఉండి, యాక్సెప్టెన్స్ ఉండి, డిమాండ్ ని మనం ప్రూవ్ చేయని ఎడల అప్పుడు ఈ శిక్ష ఆయనకు పడదన్నమాట బేసికల్ గా. సో శిక్ష పడాలి అని అంటే రికవరీతో పాటు తను డిమాండ్ చేసినట్టు, దాంతో పాటు యాక్సెప్ట్ చేసినట్టు క్లియర్ గా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి మనము చూపిస్తే గానీ వాళ్ళకు శిక్షలు పడవు. అదొకటి. సెకండ్, ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా సరే అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ కూడా ప్రొసీజర్ ల్యాప్సెస్ కానీ ప్రొసీజర్ ఇన్ఫర్మిటీస్ ఉన్నప్పుడు దాని కోర్టు వారు సీరియస్ గా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే కొంత నిజంగా హానెస్ట్ గా ఎంతో మంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ కి లేదంటే వాళ్ళు ఉన్నటువంటి ఎప్పుడైతే వాళ్ళ అధికారులకు కానీ గవర్నమెంట్ కి అనుగుణంగా ఒకవేళ వాళ్ళు పని చేయలేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళని ఫ్రేమ్ చేసి ఇలాంటి ట్రాప్ కేసులో ఇరికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. ఆ ప్రయత్నాలు చేసినప్పుడు ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ వాళ్ళను మనకు బేసికల్ గా మన శిక్షా స్మృతి ప్రకారం ఏంటి అని అంటే ఒక ఇన్నోసెంట్ ని కాపాడడానికి ఒక 99 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా వదిలిపెట్టడానికి రెడీగా ఉంటది. సో అందుకని బియాండ్ రీజనబుల్ డౌట్ అని మనం ఎందుకు అంటాము అని అంటే ఒక హానెస్ట్ ఆఫీసర్, ఒక హానెస్ట్ ఇన్నోసెంట్ పర్సన్ ని కాపాడాలి అని అంటే ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటది. విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి, లేకపోతే శాంక్షన్ వచ్చిందా లేదా. ఇంతకుముందు సుధాకర్ గారు మాట్లాడేటప్పుడు శాంక్షన్ అని, రైట్, కరెక్ట్ అథారిటీ వాళ్ళ ప్రాపర్ అథారిటీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసిందా లేదా, ఇవన్నీ ప్రొసీజర్ ల్యాప్సెస్ చాలా ఉంటాయి అన్నమాట ఈ కేసులలో. సో ఈ ప్రొసీజర్ ల్యాప్సెస్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ ప్రొసీజర్ ల్యాప్సెస్ లేకపోతే కేసు వాళ్ళకి ఫేవర్ గానే వస్తుంది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ బిఫోర్ ఐ ఫినిష్, ఎస్ సార్. ఎవరైతే విట్నెస్లు ఉంటారో విట్నెస్లు వీళ్ళు లాస్ట్ మూమెంట్ లో హాస్టల్ అయిపోతారు అనమాట. దే కొల్యూడ్ విత్ ది ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో అక్యూజ్ తో మమేకం అయిపోయి వీళ్ళు తప్పుగా సాక్ష్యం చెప్పిస్తారు కోర్టులో. అవును కాదు, ఇది కాదు, ఇంతకు ముందు అవునని రాస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు అని చెప్తారు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఉన్నప్పటికీ కూడా ప్రొసీజర్ అంతా కరెక్ట్ గా ఫాలో, ఎవిడెన్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ స్టేట్మెంట్ హాస్టల్ అయిపోయేసరికి అక్కడ ల్యాప్స్ వస్తుంది అనమాట. అది సత్యం గారు, ఇప్పుడు ఏసీబీ కేసుల్లో దొరికే వాళ్ళు అందరూ కూడా అవినీతి పరులేనా, లేదంటే అసూయ, ద్వేషం, రాజకీయ కారణాలు ఇలా ఇరుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది తక్కువ అండి. ఇవాళ ట్రాప్ చేసే కేసులలో రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ తక్కువ. వేధింపుల కారణంగానే వాళ్ళు పట్టుబడుతున్నారు. తర్వాత ఆశ ఎక్కువై పట్టుబడుతున్నారు. కాబట్టి పట్టించే వాళ్ళకు కూడా హ్యుమానిటీ ఉంటుంది. దరిదాపు ఇవాళ మనకు ఎంతమంది పట్టుబడుతున్నారు అటువంటి 2-3% కూడా లేదు. కానీ ఒక సర్వే ప్రకారం మొన్న రీసెంట్లీ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ బిజినెస్ లైన్ పత్రిక, దాంట్లో 66% మంది పారిశ్రామికవేత్తలు లంచాలు ఇచ్చి పని చేయించుకుంటారని తేలింది. 66% మంది ఇండస్ట్రియలిస్టులు. కానీ వాళ్ళు ఎవరిని పట్టించట్లేదు. ఎందుకు పట్టించట్లేదు అంటే వేధింపులు లేవు కాబట్టి పట్టించట్లేదు. వేధింపులు కాబట్టి వేధింపులే ట్రాప్ కేసుల్లో ఎక్కువ ప్రాధాన్యత వహిస్తున్నాయి. డిస్ప్రపోర్షనేట్ కేసులో ఖచ్చితంగా రాజకీయాలు ఉంటున్నాయి. ఎందుకంటే చాలా మంది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇవాళ ఉన్నటువంటి బినామీలుగా వ్యవహరిస్తున్నారు. కలెక్షన్స్ చేసి ప్రపోర్షనేట్గా పంచడం, తర్వాత ఎవరికి పంపించడం వల్ల వాళ్ళ అనుచరులకు పంపించడం, ఈ విధమైనటువంటి జరుగుతున్నాయి.
ఇలా జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ గమనిస్తుంటారు ఏ మంత్రికి ఎవరు బినామీ, ఏ ఎమ్మెల్యేకి ఎవరు బినామీ, లేదా ఏ రాజకీయ నాయకుడికి ఏ అధికారి బినామీ అనేటువంటి పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. తిరిగి ప్రతిపక్షం వల్ల అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. అధికార పక్ష రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఈ విధంగా చేసారో ఆ అధికారుల మీద సహజంగానే డిస్ప్రపోర్షనేట్ కేసులు మూవ్ చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో మనం రాజకీయ అసూయ కానీ, రాజకీయ వెంజెన్స్ కానీ, రాజకీయాలు కానీ ఈ డిస్ప్రపోర్షనేట్ కేసుల్ని ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ క్యాష్ ట్రాప్ కేసుల్లో ఖచ్చితంగా వేధింపులే ప్రధాన కారణం. కాబట్టి వీటిలలో రాజకీయాలు తక్కువ, వాటిలలో రాజకీయాలు 90% పొలిటిసైజ్ అయినటువంటి కేసులు దాంట్లో ఉంటాయి. అయితే గుడ్డిగా ఏసీబీ చెప్పగానే దాడి చేయటం కాకుండా వాళ్ళ చేసినటువంటి కంప్లైంట్ కన్ఫర్మ్ చేసుకుని ఎంక్వైరీ చేసినాకనే అటువంటి దాడులకు అవకాశం ఉంది. తర్వాత రెండోది, వాళ్ళు ఆ విధంగా కలెక్ట్ చేయకపోతే, అంటే తేల్చకపోతే ఏసీబీ క్రెడిబిలిటీ కూడా పోయే అవకాశం ఉంది. నేను ఒకసారి డీజీపీ ఉన్నప్పుడు, మన మహంతి డీజీపీ ఉన్నప్పుడు, డీజీపీ కన్నా ముందు ఆయన ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. ఫోన్లో మాట్లాడే సంబంధాలు ఉండేది. సార్, మీ మీద ఒక అపవాదం ఉంది, పెద్దవాళ్ళని జోలికి పోవట్లేదు, చిన్న చిన్న ఉద్యోగస్తులు పట్టుకుంటున్న ఏసీబీ మీద మొదటి నుంచి అపవాదం ఉంది, కింది స్థాయిలో ఈ చర్చ జరుగుతూ ఉందంటే, మేము కరప్షనే చూస్తున్నామండి, పెద్దవాళ్ళ చిన్నవాడు అనట్లేదు. పెద్దవాళ్ళ మీద కంప్లైంట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటున్నారు, చిన్నవాళ్ళ మీద కంప్లైంట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, కాబట్టి చిన్నవాళ్ళ కేసులు ఎక్కువ అవుపడుతున్నాయని చెప్పేసి ఆయన ఆన్సర్ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ ఈ డిస్ప్రపోర్షన్ కేసులో మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ డెసిషన్ మేకింగ్ ఎక్కువ ఉంటుంది. ట్రాపింగ్ లో మాత్రం ఈ వెంజెన్స్, మన వేధింపులే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. సుధాకర్ గారు, ఇప్పుడు ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ ఎలాగైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయో ఏసీబీకి కూడా అలా ఎందుకు కల్పించడం లేదంటారు? ఒకవేళ స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తే ఏమైనా అవినీతిని కంట్రోల్ చేయొచ్చు అంటారా? వాస్తవానికి ఏసీబీకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు. రాజ్యాంగం ప్రకారం చూస్తే ఎన్నికల కమిషన్ కి స్వయం ప్రతిపత్తి ఉంది, న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. మీరు ఎన్నికల సంఘం విషయం ఆలోచిస్తే నిజంగా స్వయం ప్రతిపత్తి ఉన్నంత మాత్రం నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నదా? ఈ మధ్య కాలంలో ఎన్నికల కమిషన్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఓటర్ లిస్టు ప్రిపరేషన్ లో గానీ, మన ఈవీస్ విషయంలో గానీ కొంతమందికి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న విమర్శ మనకు ఎన్నికల సంఘం మీద ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఇచ్చినంత మాత్రాన్ని నిష్పాక్షికంగా వ్యవహరించి ఏసీబీ సమర్థతగా పనిచేస్తుందని మనం చెప్పలేము. ఎందుకనంటే మన దగ్గర వ్యవస్థల్లో ముఖ్యంగా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చాలా ఎక్కువ. తర్వాత అడ్మినిస్ట్రేషన్ హైరార్కీ కనుక మనం చూసినట్టయితే, మన జనరల్ గా ఈ చెక్ అనేది అడ్మినిస్ట్రేషన్ మీద ఎట్లుంటదంటే ఒకరి మీద ఒకరు ఉంటారు హైరార్కీలో. అంటే ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ లో, ఈ హైరార్కీ అడ్మినిస్ట్రేషన్ లో ఖచ్చితంగా ఏసీబీ నిష్పాక్షితంగా వ్యవహరించాలనుకున్నా కూడా ఏసీబీ ఇంకెవరి కంట్రోల్లోనే ఉంటుంది ఖచ్చితంగా. అటువంటి స్వతంత్ర ప్రతిపత్తి అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఏసీబీకి స్వతంత్ర ప్రతిపత్తి కనుక ఇస్తే మాత్రం అది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ప్రవర్తించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా డామినేట్ చేసే రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని ఇదివరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉండేది, సివిసికి మనకు అటానమస్ ఉంది. కానీ సివిసి సాధించిన సక్సెస్ ఏంటి? సివిసి రోల్ ఏంటిది? ఓన్లీ వర్క్స్ ని ఎగ్జామిన్ చేయడానికి అది పరిమితమైంది తప్ప ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు. అట్లాగే కనుక మనం చూసినట్టయితే ఏసీబీకి స్వయం ప్రతిపత్తి ఇదివరకు కూడా పోలీస్ కమిషన్, పోలీస్ ట్రాన్స్ఫర్స్ లో పోలీస్ కమిషన్ ఉండాలి, స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలన్నారు. కానీ రాజకీయ నాయకులు అది పడనివ్వరు. ఏసీబీకి స్వతంత్ర ప్రతిపత్తి, సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికి రాజకీయ వ్యవస్థ ఎంతమాత్రం అంగీకరించదు. ఎందుకు అనంటే ఏది చేసినా పార్లమెంట్ లో చట్టం కావాలి. పార్లమెంట్ లో చట్టం కావాలంటే మాత్రం మరి వీళ్ళకి మెజారిటీ పాలకపక్షానికి ఉంది కాబట్టి వాటికి అనుకూలమైన తీర్మానాలు చేసుకుంటారు తప్ప మరి ప్రజల గురించి, సమాజం గురించి ఆలోచించే అవకాశం ఇక్కడ లేదు. ఏసీబీకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇందులో చాలా చిక్కుముడు ఆలోచించి ఒక ఆల్టర్నేటివ్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సాయితేజ్ గారు, ఇప్పుడు అవినీతిని బయటపెట్టే వాళ్లకు చట్టబద్ధంగా కొంచెం రక్షణ కల్పించడం, అలాగే ఏమైనా ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఇలాంటి వాటితో పాటు వ్యవస్థల్లో టెక్నాలజీని పెంచితే ఏమైనా కొంత ఫలితం ఉండొచ్చు అంటారా? ఫలితం మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం అంటే, కన్విక్షన్లు ఎక్కువ అయితే ఫలితం వస్తుందని మనం డిసైడ్ చేయడానికి బాగుంటుంది ఇక్కడ. అయితే ఇప్పుడు మనం గ్రాడ్యువల్ గా చూసుకుంటే ఈ పీసీ యాక్ట్ లో కన్విక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి.
ఈ ఇంక్రీజ్ అవ్వడం ఎందుకు అని అంటే డెఫినెట్ గా మనకు వచ్చినటువంటి చట్టాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ కానివ్వండి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి. ఇప్పుడు మీరు సాధారణంగా వేరే చట్టాల్లో చూసుకుంటే కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటది, కానీ రిలేటివ్ గా ఈ పీసీ యాక్ట్ లో బేసికల్ గా కన్విక్షన్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఎందుకు అని అంటే మనకి ఈ విజిల్ బ్లోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది తీసుకొచ్చారు, దాన్ని రికగ్నైజ్ చేసి లెజిస్లేచర్ ఒక స్టాట్యూట్ తీసుకొచ్చి ప్రొవిజన్స్ ఇచ్చారంట. అండ్ ఇంకొకటి ఇంటర్నల్ గా కూడా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కొన్ని ఉన్నాయన్నమాట ప్రొవిజన్స్. ఏంటి అని అంటే దే మెయింటైన్ ది కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ది ఇన్ఫార్మెంట్ అండ్ దే ట్రై టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఇన్ఫార్మెంట్. దాంతో పాటుగా వాళ్ళకి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రమోషన్స్ కూడా బేసికల్ గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొన్ని కాన్ఫిడెన్షియల్ ప్రమోషన్స్ గానీ రివార్డ్స్ కానీ ఇస్తూ ఉంటారు. టెక్నాలజీ బేస్ చేసుకుని మాట్లాడితే ఇక్కడ ఈ టెక్నాలజీ చాలా హెల్ప్ అవుతుంది ఈ కన్విక్షన్స్ కోసం. ఎలా అంటే డిజిటల్ ఫోరెన్సిక్స్ వచ్చింది మనకి, అండ్ ఈ సెల్ ఫోన్ టవర్స్, సిడిఆర్, ఈ కాల్ డేటా రికార్డ్స్ కానివ్వండి, ఐపీ అడ్రస్లు కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మనం క్లియర్ గా డెమాన్స్ట్రేట్ చేయగలుగుతున్నాం. ఇంతకు ముందు మనకి ఈ డెమాన్స్ట్రేషన్ అనేది కొంచెం ఇబ్బంది పడేది, కానీ ఇప్పుడు ఏంటంటే బేసికల్ గా ఈ సాక్ష్యాలను మనం డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈ టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు ఫోరెన్సిక్ అనాలిసిస్ కానీ రిపోర్ట్స్ ప్రాపర్ గా వస్తున్నప్పుడు ఏమైంది అని అంటే ఈ కన్విక్షన్ రేట్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈ విజిల్ బ్లోవర్స్ యాక్ట్ ఏదైతే అవుతుందో బేసికల్ గా అది కూడా బాగానే మనకు ఫలిస్తుందని చెప్పొచ్చు మనం ఇక్కడ. అలాగే సాయితేజ్ గారు, ఇంకోటి మన చర్చలో మధ్యలో సుధాకర్ గారు అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు తమతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల్ని ప్రతి సంవత్సరం ప్రకటిస్తే కొంత ప్రయోజనం జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇక్కడ వ్యక్తిగత ప్రైవసీ అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆ పలానా పర్సన్ పబ్లిక్ సర్వెంట్ గా ఆయన డిస్క్లోజ్ చేయడంలో మీనింగ్ ఉంది, కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్క్లోజ్ చేయాలి అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకనంటే ఇప్పుడు చిన్న చిన్న ఆఫీసర్లు ఉంటారు, బేసికల్ గా ఆఫీసర్లు మనము 3 లెవెల్స్ లో మనం చూస్తుంటాం, సుపీరియర్ ఆఫీసర్స్ అని, సీనియర్ ఆఫీసర్స్ అని, లేకపోతే సబార్డినేట్ ఆఫీసర్స్ అని. అయితే ఇప్పుడు ప్రతి ఆఫీసర్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి అనేది మేబీ ఒక లకున ఏంటంటే దే సే ఇట్ ఈస్ ప్రైవసీ ఇష్యూ, రైట్? ఇప్పుడు ఫలానా పర్సన్ డిస్క్లోజ్ చేయడం అనేది ఓకే, బట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ విషయాలు కూడా బయటకు రావడం అనేది ప్రైవసీ కిందకి వస్తుంది. కాబట్టి అది అంతగా ఐ డోంట్ థింక్ ప్రైవసీ కమ్స్ ఇన్ బిట్వీన్. ఓకే, రైట్ ప్రైవసీ అనేది మనకు ఒకటి ఉంది కాబట్టి అది అక్కడ కొంచెం మనకు లకున వస్తుంది పాయింట్. ఓకే, సాయితేజ్ గారు, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా మీరు మీ అనుభవం ప్రకారం అవినీతిని పూర్తి స్థాయిలో కాకపోయినా వీలైనంత వరకు కంట్రోల్ చేయాలి, వ్యవస్థ నుంచి ఈ అవినీతి వ్యవస్థని అదుపు చేయాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎలాంటి చట్టాలు, ఎలాంటి నిబంధనలు తీసుకురావాలంటారు? చట్టాలు నిబంధనల కంటే యాక్చువల్ గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. న్యాయవాదిగా కాకపోయినా ఐ విల్ టెల్ యూ వన్ గుడ్ థింగ్ హియర్. ఇప్పుడు మనకు బేసికల్ గా మహాభారతంలో రైట్ అరణ్యవాసానికి వెళ్ళినటువంటి పాండవులు ఎవరైతే వెళ్ళారో బేసికల్ గా వాళ్ళు ఎంత ధర్మబద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒక చాప్టర్ ఉంది మనకి, రైట్? ఆ వన పర్వం గాని ఆరణ్య పర్వం అంటాం దాన్ని. ఒకవేళ ఈ ఆఫీసర్స్ కి ఒక స్పెషల్ కోర్సెస్ లాగా పెట్టి దాన్ని ఒకవేళ వాళ్ళకి లెక్చర్ లాగా ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి ఎథిక్స్ గానీ మోరల్స్ గానీ టీచ్ చేస్తే ఆ అపరిగ్రహం అన్నటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ అపరిగ్రహం అన్న కాన్సెప్ట్ అనేది వాల్యూ అనేది డెవలప్ అవుతుందో ఆఫీసర్ లో, దే డెఫినెట్లీ డెమాన్స్ట్రేట్ ది హై లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఇన్ దే డిశ్చార్జ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ విచ్ దే హ్యావ్ టేకెన్ ఎ ఓత్, రైట్? అందుకని ఈ చట్టాలు నిబంధనలు అనేది ఎస్ ఐ అండర్స్టాండ్, రైట్? ఐఎమ్ నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది రిలీజియన్. అంటే ప్రతి రిలీజియన్ లో కూడా మనకి అపరిగ్రహం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రతి రిలీజియన్ ప్రకారం మనం చెప్పుకుంటూ వస్తాం. అంటే ఏదో నేను మహాభారతం అన్నాను కాబట్టి ఒక హిందూ ధర్మానికి సంబంధించినది కాకుండా ప్రతి రిలీజియన్ లో కూడా ఒక ధర్మం అంటూ ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని దానికి సంబంధించినటువంటి వాల్యూస్ ని ఇన్కల్కేట్ చేయాలి. ఎన్నిసార్లు మనం ఎప్పుడు ఈ చట్టాలు ఉన్నాయి, ఈ నిబంధనలు ఉన్నాయని కాకుండా ఈ వాల్యూని మనం ఎప్పుడైతే ఫోకస్ చేయలేకపోతున్నామో, ఈ వాల్యూని ఫోకస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆశ మనిషికి బేసికల్ గా డిఫరెంట్ విధానాలుగా తీసుకుపోతుంది. అందుకని ఈ వాల్యూస్ ని ఇన్స్టిల్ చేయాలి అని అంటే ఇప్పుడు మనకు ఎన్సీఆర్ హెచ్ఆర్డి కానివ్వండి, లేకపోతే ఈ బ్యూరోక్రసీ ఆల్ ఇండియా ఆఫీసర్స్ కి బేసికల్ గా ఈ లబాస్నా కానివ్వండి, ఇలాంటి అకాడమీస్ లో
ఈ విలువలు దీని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసి వీటి గురించి చెప్తే సరే సార్, conclude చేద్దాం. ఎస్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సాయి తేజ గారు, అలాగే థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సత్యం గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.